కాగ్ నివేదికపై అసెంబ్లీలో చర్చ జరగలేదని టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ మండిపడ్డారు. ప్రభుత్వం శాసనసభకు కాగ్ నివేదిక చూపకుండా దాచిందన్నారు. పాత అప్పులను తీర్చకుండా ప్రభుత్వం కొత్త అప్పులు చేసిందని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. జగన్ ప్రభుత్వ విధానాలను కాగ్ తప్పుపట్టిందని తెలిపారు. అప్పులు తెచ్చి ప్రజలకు ఇస్తామని చెప్పడం సరికాదన్నారు పయ్యావుల. వర్కింగ్ డే శాసనసభ చివరి రోజున తెలుగుదేశం పార్టీ సభ్యులందరూ సస్పెండ్ అయిన తర్వాత కాగ్ నివేదికను సభలో ప్రవేశపెట్టింది. 4 రోజులు 5 రోజుల ముందు కాగ్ నివేదిక వీళ్ళకి చేరినా దాని మీద చర్చ జరగకూడదు అనేటువంటి దురుద్దేశంతోనే చివరి రోజున శాసనసభలో ప్రవేశపెట్టడం జరిగింది. చాలా డీటెయిల్డ్గా ఉన్న ప్రధానమైనటువంటి 3-4 అంశాలని మాత్రం మీ దృష్టికి తేవాలనుకుంటున్నాం. 1,18,393 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి బారోయింగ్స్ వర్ నాట్ డిస్క్లోజ్డ్ ఇన్ ది ఫైనాన్స్ అకౌంట్స్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్. 1,18,000 కోట్ల రూపాయలకు సంబంధించి చేసినటువంటి అప్పుల్ని రాష్ట్ర ప్రభుత్వం తన పద్దు పుస్తకాలలో చూపి